ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మా కిషోర్ గారు నిర్మాతగా మీకు ఆల్ ది బెస్ట్ అండ్ మా పక్క ఊరే మా ఊరే అని చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. అంటే సినిమా తీయాలా వద్దని భయపడుతున్న రోజుల్లో మీరు ధైర్యంగా సినిమా వచ్చి తీస్తున్నారు. సో మీరు ఇంకా సక్సెస్ కొట్టి మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఆయనకి బ్యాక్ సపోర్ట్గా ఉండి ఇంకో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆయనేనండి. నేను ఆయన మీద ఏదో భయపడి రాలేదు, ఆయన మీద నేను గౌరవంతోనే వచ్చాను. రెండు నాకు ఇష్టమైన యాక్టర్ అండ్ హీరోకి ఏదైనా జగపతి బాబు గారు. సో ఆయన గురించి కూడా సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఈవెంట్. సో వచ్చేసాను. అండ్ ముందు వదలా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో జోనరే చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇందాక జగపతి బాబు గారు కూడా ఒక ఐడియా చెప్పారు, నాకు వినగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో జూలై 17th రిలీజ్ కాబోతుంది, ప్లీజ్ గో ఫర్ ఇట్. చాలా బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్, ఆల్ ద బెస్ట్. అండ్ వదలా టైటిల్ సాంగ్ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ మేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాకైతే జగపతి బాబు గారు అంటున్నాను, కొద్దిగా ముందుకు రండి, మీరు కొద్దిగా ముందుకు రండి, గురుగారు రండి. నేను కాస్ట్యూమ్ చూశాను, ఎవరు మీ వైఫ్ డిజైన్ చేశారా? మీదే డిజైనింగ్? అదే చెప్పాను, అదే ఆవిడ సెలెక్ట్ చేసినట్టుంది. దీనికి ఒక 4 గోల్డ్ చైన్లు, ఒక 2 బ్రాస్లెట్ పెడితే మీరు బప్పిల్ హెయిర్ అయిపోయేవారు తెలుసా. జోక్స్ అబౌట్. సో నైస్ మ్యూజిక్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా మంచి మంచి చిన్న చిన్న పిల్లలతో కూడా పాట పాడించారు. అండ్ మీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమా ట్రైలర్లో చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ముఖ్యంగా ఆర్టిస్టులు అందరూ చాలా న్యాచురల్గా ఉన్నారు. ఎలాగూ జగపతి బాబు గారు ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా రియల్గా కనిపించేలా చేస్తారంటే లయ గారు, సో ఆవిడ చాలా న్యాచురల్ యాక్ట్రెస్. ఆయనతో మనోహరం లాంటి ఒక సూపర్ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళకు పేరుగా కనపడడం చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా న్యాచురల్గా ఉన్నారు. ముఖ్యంగా హృతిక, సో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, చాలా బాగా చేసావు. సో హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ గెట్ మోర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. అండ్ ఇకపోతే ఇక్కడ ఉన్నారు ఒక యంగ్ బాయ్. హూ ఇస్ దట్ యంగ్ బాయ్? ఎస్, చూసారా కాలర్ ఎత్తిసారు యంగ్ బాయ్ అని. కానీ ఎప్పుడు యంగ్ బాయ్ అయినా, నేను ఎప్పుడో 4th 5th చదివేటప్పుడు అమ్మ రాజీనామా అనే సినిమా దాసరి గారి సినిమాతో మొదలెట్టారు. సో నిజంగా అంటే మోస్ట్ ఫ్రెండ్లీ ప్రొడక్షన్ హౌసెస్కి బాగా ఫ్రెండ్లీగా ఉండే డిఓపీస్లో సో టాప్ లిస్ట్లో ఆయన ఉంటారు, చోటా గారు. అండ్ ఈ జనరేషన్తో పాటు ఇంకా అప్డేటెడ్గా పరిగెడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, ఇన్స్పిరేషన్ టు ఒక జనరేషన్కి చోటా గారు. సో ఆల్ ద బెస్ట్ చోటా గారు. సో చాలా బాగున్నాయి విజువల్స్. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, వదలా టీంలో పనిచేసిన అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ భరద్వాజ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఇందాక ఆయన స్పీచ్లో పెద్ద డైరెక్టర్ అంటే చాలా మాటకో ముందు పెద్ద డైరెక్టర్ అంటే భయం వేస్తుంది సార్. అండ్ భరద్వాజ్ గారు ఎలాంటి మనిషి అంటే, జనరల్గా ఎవరైనా కుండ బద్దలు కొట్టి మాట్లాడతారు. సో భరద్వాజ్ గారు బద్దలు కాదు, ముక్కలు చేసి మాట్లాడతారు, ఇంకా పీసెస్ చేసి మాట్లాడతారు. అంత డైరెక్ట్గా మాట్లాడే మనిషి ఆయన. సో ఏదున్నా దాచుకోలేరు, ఆపుకోలేరు. ఆయనతో నాకు చాలా మంచి ఇంటరాక్షన్ ఉంది. భరద్వాజ్ గారు, మీకు ఈ ప్రాజెక్ట్ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంకా నన్ అదర్ దాన్ జగపతి బాబు గారు. సో ఇందాకే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఆయనకు మీద ఉన్న నా ఒక ఇంప్రెషన్ ఉంటూ చెప్పాను. సో జగపతి బాబు గారు లాంటి ఒక నటుడు, ఒక హీరో అని చెప్పాలా అంటే, నేను ఇప్పుడు ఫ్యామిలీ ఫిలిమ్స్ తీస్తున్నాను. సో అసలు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి పిచ్చెక్కిపోయేటువంటి ఒక యాక్టర్ ఆయన. ఒక శుభలగ్నం కానివ్వండి, ఆయనకిద్దరు కానివ్వండి, మావిడాకులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒక గాయం కానివ్వండి, అంతఃపురం కానివ్వండి, హనుమాన్ జంక్షన్ కానివ్వండి, అంటే వెర్సటైల్ ఎలాంటి రోల్ ఇచ్చినా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఒక గొప్ప యాక్టర్ జగపతి బాబు గారు. సో మా చైల్డ్హుడ్, మా జనరేషను, మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు సెలబ్రేట్ చేసుకుంటూ పెరిగాం. సో ఇప్పటికీ కూడా అలసిపోకుండా ఇంకా డిఫరెంట్ జోనర్ చేయాలి, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని చెప్పి ఆయన పరిగెడుతూనే ఉన్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాలాంటి డైరెక్టర్స్కి, నిజంగా అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రాజ్ వాళ్ళందరికీ కానీ మాకు దొరికిన ఒక డైమండ్ జగపతి బాబు గారు. సో జగపతి బాబు గారు, ఈ సినిమా మీరు ఎంతో ప్రేమించి, ఎంతో అభిమానించి అలా చక్కగా సెట్ చేసుకున్నటువంటి ఈ సినిమా ఈ జూలై 17th మీ కెరియర్లో ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. సో అది సంగతి. సో ఇందాక చెప్పినట్టు నిర్మాత గారు, జూలై 17th ప్రేక్షకులందరూ వచ్చి సినిమా చూడండి, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని వదలరు. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, Anil garu. Thank you so much for